వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కామెంట్స్ గురించి చూద్దాం. కామెంట్ అంటే జనరల్గా ఎందుకు మనం ఏదైనా ఒక కోడ్ డెవలప్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో కోడ్ డెవలప్ చేసాము. ఈ కోడు ఎందుకు డెవలప్ చేశాను, ఎప్పుడు డెవలప్ చేశాను, ఏ పర్పస్ ఈ టీ అనే వేరియబుల్ని డెవలప్ చేశాను, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని అసలు ఎందుకు డెవలప్ చేశాను అనేది మనకు తెలియాలి అంటే ఇక్కడ ఎక్కడ రాయలేము మనం. ఒకవేళ మీరు HTMLలో కూడా రాసినట్టయితే బాడీ ఒక పారాగ్రాఫ్ తీసుకుని రాసినట్టయితే అది రీడబుల్ బై అందరూ రీడ్ చేసేటట్టు వస్తూ ఉంటుంది. అలా రాకుండా మనం ఓన్లీ ఎవరైతే సోర్స్ కోడ్ యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చూసేటట్టు, ప్లస్ అసలు అది ఎందుకు డెవలప్ చేసాము అనేది తెలియాలి అంటే మనం కంపల్సరీగా కామెంట్స్ పెట్టాలి. ఇక్కడ టీ వేరియబుల్ని ఎందుకు డెవలప్ చేశాను, హెడ్డింగ్ పర్పస్. మన PHP ఫైల్లో హెడ్డింగ్ పర్పస్ హెడ్డింగ్ పర్పస్ నేను టీ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో అందుకని నేను కామెంట్ పెడుతున్నాను. యాక్చువల్గా కామెంట్స్ దిస్ ఈజ్ ఈ సింబల్ ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్ గురించి, ఇది కూడా సింగిల్ లైన్ కామెంట్, ఇవేమో మల్టిపుల్ లైన్ కామెంట్స్ గురించి దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను టీ వేరియబుల్ ఎందుకు డెవలప్ చేశాను అనేది ఒక కామెంట్లో పెట్టాలనుకుంటున్నాను. టీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్ క్రియేటెడ్ ఫర్ HTML హెడ్డింగ్స్ అని పెట్టేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? అది యాక్చువల్గా కామెంట్ అని నేను మెన్షన్ చేయలే. ఇప్పుడు చూడండి, ఇది కామెంట్ చేసేసాను. కామెంట్ చేయగానే కోడ్ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. సో సేవ్ చేస్తున్నాను. సో వెల్కమ్ టు VLR ట్రైనింగ్ KPHP అని వచ్చింది కదా. సో ఇది సింగిల్ లైన్ కామెంట్స్, ఏదైనా కోడ్ని మనం కామెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను, డెవలప్డ్ బై అండ్ వై ఫర్ కామెంటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కామెంటింగ్. దీని పర్పస్ కదా ఈ కోడ్ని డెవలప్ చేసింది. సో ఇక్కడ మనకు 3 లైన్స్ ఆఫ్ కామెంట్ ఉంది. అందుకని చెప్పి మనం ఈ కామెంట్ మొత్తాన్ని // ఇస్తే ఇది ఇంకా ఇందులో రాసిన కోడ్ ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ కాదు, రీడబిలిటీ పర్పస్ మనం ఇంత కోడ్ని రాస్తాం. అలాగే ఇంకా సింగిల్ లైన్ కామెంట్కి ఇంకో సింబల్ ఉంది, స్టార్ హ్యాష్ తర్వాత మనం ఏదైనా కామెంటింగ్ రాస్తే అది కూడా కంపైల్ కాదనమాట. ఈ విధంగా మనం కామెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఏ కామెంట్ ఇన్ PHP code is a line that is not read by executed as part of the program. It is only purpose to read the someone who is looking at the code. Comments can be used to let others understand what you are doing, remind yourself of what you did. Most programmers have the experience coming back to their own work a year or 2 years later and having to refigure what they did. Comments can remind you what you are thinking and when you are wrote the code. ఓకే, కొన్ని రోజుల తర్వాత మనకే డౌట్ రావచ్చు అసలు అక్కడ వేరియబుల్ ఎందుకు రాసాము అని. ఇంకా చాలా పర్పస్ మనకి కామెంట్స్ యూజ్ అవుతూ ఉంటుంది. నేను ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి వదిలేశాను, అది కొన్ని రోజుల తర్వాత నేను ఆ కంపెనీలో నుంచి మానేశాను. కొత్త అతను వచ్చి ఆ కోడ్ నుంచి వస్తే అతనికి ఏమో అర్థం కాదు. అక్కడ మనం కానీ కామెంట్స్ పెట్టి దీన్ని ఈ పర్పస్ డెవలప్ చేశాను అంటే అతనికి కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యి కావాలనుకుంటే కోడ్ చేంజెస్ చేయగలుగుతాడు అనమాట. ఈ విధంగా మనకి కామెంట్స్ చాలా రకాలుగా యూజ్ అవుతాయి. మీకు ఏమన్నా ప్రీవియస్ వీడియోస్లో కానీ ఈ వీడియోలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. కామెంట్లో నేను దానికి రిప్లై ఇస్తాను. సో సింగిల్ లైన్ కామెంట్స్కి సింబల్ ఇది 2 //. అలాగే హ్యాష్ సింబల్ కూడా సింగిల్ లైన్ కామెంట్ పర్పస్ యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్కి మాత్రం // ఓకే. సో ఒక్కొక్కసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక PHP కోడ్ రాస్తున్నాను. మనం PHP కోడ్ని ఎనీవేర్ ఇన్ HTML ప్రోగ్రాంలో HTMLలో రాయొచ్చు. ఓకే, PHP కోడ్ని ఎంటర్ చేసేస్తున్నాను. చూసి ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాస్తున్నాను. అంటే 3 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. $A = 30
డాలర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు 40. కంపల్సరీగా కోడ్ అనేది రేటబిలిటీగా ఉండాలి, ఎలా పడితే అలా రాయకూడదు. బి ఈక్వల్ టు 40. డాలర్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 90. నాకు డాలర్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఏ ప్లస్ డాలర్ ఆఫ్ బి ప్లస్ డాలర్ ఆఫ్ సి. అంటే జెడ్ అంటే ఈ ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్. నాకు ఇప్పుడు ఈకో డాలర్ ఆఫ్ జెడ్. ఓకే, సో సేవ్ చేయండి ప్రోగ్రామ్ని. సో ఒకసారి రన్ చేయండి. సో 160 అని డిస్ప్లే అయింది. ఓకే, నాకు ఇప్పుడు బి వేరియబుల్ వద్దు. ఇక్కడ జెడ్ దగ్గర మనం బి వేరియబుల్ని కామెంట్ చేసేయచ్చు. ఎలాగా చూడండి, స్టార్, ఈ ప్లస్ కూడా అవసరం లేదుగా మనకి, స్టార్ ఫార్వర్డ్ స్లాష్. చూడండి ఇప్పుడు లైన్ ఆఫ్ కోడ్ని కూడా మనం కామెంటింగ్ చేయొచ్చు. డాలర్ ఆఫ్ ఇప్పుడు ఫైనల్గా ఏంటి, డాలర్ జెడ్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఏ ప్లస్ డాలర్ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి, సో 120 అంటే డాలర్ ఆఫ్ బిని ఇది ఇగ్నోర్ చేసేసింది. ఓకే, 90 + 30 120. ఈ విధంగా రాసిన కోడ్లో కూడా మనం కామెంట్స్ని పెట్టుకుని ఆ కోడ్ కంపైల్ కాకుండా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాలర్ ఆఫ్ సి వేరియబుల్ వద్దనుకుంటే కామెంట్ చేస్తే డాలర్ ఆఫ్ సి కూడా పోతుంది, రైట్. డాలర్ ఆఫ్ బి వద్దనుకుంటే డాలర్ ఆఫ్ బి ముందు కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ subscribe my channel for the more videos and please share this video to your friends.